జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. సమాజంలో కష్టాలు, తర్వాత నష్టాలు, అసమానతలు అనేవి ఏ విధంగా కలుగుతాయి అనేసంటే, మనమైనా మనతో కలిసి బ్రతికేటువంటి వాళ్ళైనా విలాసాలకి ఎక్కువగా విలాసవంతమైనటువంటి జీవితం కావాలని కోరుకొని ఆ విధంగా బ్రతుకుతూ ఉంటే అప్పుడు సమాజంలో కొన్ని వర్గాలు అసమానతలకు గురవుతారన్నమాట. ఏ విధంగా అనేసంటే, మీరు ఆహారమే తీసుకుందాం. రకరకాల ఆహారాలు, రుచులు, రకరకాల ఇంకా కొత్త కొత్త ఆహార పదార్థాలు ఇట్లాంటివి తినాలనేటువంటి కోరికలతో ఎప్పుడైతే మీ దగ్గర డబ్బుండి బాగా ధనం ఉంటుంది, అట్లాంటప్పుడు విలాసవంతమైనటువంటి ఆహార పదార్థాలను తినాలి. రకరకాల రుచులు, రకరకాల విధానాల్లో వాటిని తయారు చేసి నాలుక కొత్త రుచులను కోరుకుంటూ ఉంటుంది. ఇట్లాంటి వాటికి వెంపర్లాడుతూ ఆ విధంగా బ్రతుకుతూ ఉంటారు. డబ్బులు ఎక్కువైనప్పుడు అప్పుడు ఇంకొన్ని వర్గాలు మీరు తినేటువంటి తిండి వల్ల కూడా నష్టపోతారన్నమాట. ఏ విధంగా అంటే, చికెన్ తీసుకుందాం, మాంసాహారం. చికెన్ తినడం వల్ల సమాజానికి కాలుష్యము. చికెన్ అనేసి ఒకటే కాదు, ఇంకా రకరకాల ఆహార పదార్థాలు శాకాహారంలో కూడా రకరకాల రుచులు కావాలా. హోటల్ ఫుడ్లు కావాలా. ఈ హోటల్లో తింటే ఇంత రుచిగా ఉంది, ఇంకో హోటల్లో తింటే ఇంకెంత రుచిగా ఉంటుందో, ఇట్లా స్టార్ హోటళ్ళు, 5 స్టార్ హోటళ్ళు, 7 స్టార్ హోటళ్ళు, లగ్జరీ లైఫ్లు అనుకుంటూ వెళ్తా ఉంటే రుచులకి అనేది అంతమే ఉండదు. మనకి కడుపు నిండే దానికోసం, మనం బ్రతికే దానికోసం ఆహారం తినాలి, రుచి కోసం కాదు. అట్లని రుచి పసి లేకుండా సప్పిడి మెతుకులు తినేసి బ్రతకమంటారా అని కూడా అడగచ్చు. రుచిగానే చేసుకోండి, ఇంట్లో చేసుకొని ఆహారాన్ని తినండి. బయట ఆహారాన్ని పక్కన పెట్టండి, అవసరం లేదు, త్యజించండి, వదిలిపెట్టండి. అది ఆరోగ్యం కూడా. మీరు ఎప్పుడైతే రకరకాల ఆహార పదార్థాలు రుచులుగా తినాలనుకొని తింటారో శరీరం కూడా సహకరించదు. మనం ఇంట్లో మన చేతితో మనం చేసుకొని ఏదైనా ఒక పదార్థం, ఆహార పదార్థం ఆ రోజుకి అది ఒక్కటే తినాలి. రకరకాలు దాంట్లో కూడా మళ్ళీ ఆ విధంగా తిన్నారంటే రోగాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మీకే కాదు, పక్కనుండేటువంటి వాళ్ళు, మనతో కలిసి సహజీవనం చేస్తూ ఉండేటువంటి ప్రజలకు కూడా, ప్రకృతికి కూడా హానికరమే ఇది. దీని గురించి కూలంకషంగా చర్చించాలి, సమాజానికి వివరించాలి. సమాజంలో పెద్దలు, అనుభవజ్ఞులు అనేవాళ్ళు. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, కానీ ప్రభుత్వము నిద్ర